మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి ఉంది అంటే, సోషలిజంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సోషలిజం అండ్ కమ్యూనిజం అనేది ఈక్వల్ పార్ట్ అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సోషలిజం అండ్ కమ్యూనిజం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సోషలిజం అండ్ కమ్యూనిజం? సోషలిజం కమ్యూనిజాన్ని డిఫరెన్సియేషన్ ఏంటి అసలు? ఎందుకంటే ఈ పార్ట్ ఎగ్జామినేషన్స్ లో గ్యారంటీ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ బిట్వీన్ కమ్యూనిజం అండ్ సోషలిజం? సోషలిజం అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద సోషలిజం? ఈక్వాలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సోషలిజం? ఈక్వాలిటీ. జనరల్ గా మీకు చెప్పింది ఈక్వాలిటీనని. మనం తీసుకునే ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే, మనకి జనరల్ గా చెప్పింది సోషలిజం మీన్స్ ద కామన్ ఓనర్షిప్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ టు రిమూవ్ ద ఇంజస్టిస్ అండ్ ఈవిల్స్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ సిస్టమ్, కంప్లీట్లీ అవాయిడింగ్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్. క్యాపిటలిజానికి వ్యతిరేకమైంది సోషలిజం అనేది. అంటే ఈక్వలిజమే, కానీ దానికి సంబంధించిన వరకు ఏంటంటే కామన్ ఓనర్షిప్ ఉంటుంది. సొసైటీలో కామన్ ఓనర్షిప్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ టు రిమూవ్ ద ఇంజస్టిస్ అండ్ ఈవిల్స్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ సిస్టమ్. క్యాపిటలిస్ట్ సిస్టమ్ నుంచి కంప్లీట్ గా అవాయిడ్ చేయడం, అదే సోషలిజానికి మెయిన్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకుంటాం. అందులో మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఫీచర్స్ లో సోషలిజం ఫీచర్స్ ఏంటి? వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సోషలిజం? సోషలిజానికి సంబంధించి కమ్యూనిజం పార్ట్లోకి వెళ్దాం. సోషలిజం సంబంధించిన వరకు ఫీచర్స్ లో మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏం చెప్పుకున్నామా? ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్పాను నేను. ఎలిమినేషన్ ఆఫ్ క్యాపిటలిజం, ఎలిమినేషన్ ఆఫ్ క్యాపిటలిజం, ఎలిమినేషన్ ఆఫ్ కాంపిటీషన్, ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇవన్నీ కంప్లీట్ గా వ్యతిరేకతతో ఉండేదాన్ని ఫీచర్స్ అదే కదా. సోషలిజం అంటే అర్థం ఏంటి అసలు? ఈక్వలైజేషన్ అని అంటున్నాం. అంటే ఈక్వలైజేషన్ రావాలి అంటే అర్థం ఏంటి? అక్కడ పెట్టుబడిదారులు అంటే క్యాపిటలిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు, ఈక్వలైజ్డ్ సొసైటీ ఉండాలి. క్యాపిటలిస్టులు ఉంటారని అంటే అర్థం ఏంటి? క్యాపిటలిస్టులు ఉన్నారంటే క్యాపిటలిజం అనేది డెవలప్ అయిందంటే ఏంటవుతుంది? వేరియేషన్, కంపల్సరీ వేరియేషన్స్ ఇన్ ద సొసైటీ. కారణం ఏంటి? క్యాపిటలిస్టులు అనేవాళ్ళు రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు, అదర్ వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు వర్కర్స్ అనేవాళ్ళు లోయెస్ట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కంపల్సరీ వేరియేషన్స్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ది క్యాపిటలిస్ట్. ఇక్కడ వర్కర్స్ కి క్యాపిటలిస్టులకు సంబంధించిన వేరియేషన్ క్లియర్ గా ఉంది. నా వాయిస్ వినపడుతుందా మీకు? ఆర్ యు లిసన్ మై వాయిస్? yes sir. కాబట్టి ఇక్కడ సంబంధించిన వరకు వేరియేషన్ అనేది వచ్చేటప్పటికి మాత్రం ఇద్దరి దగ్గరకు వచ్చేటప్పటికి క్యాపిటలిస్ట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్, అంటే కంప్లీట్లీ ఎగైన్స్ ఆఫ్ ది సోషలిజం. సోషలిజానికి వ్యతిరేకమైంది క్యాపిటలిజం అనేది. అలాగే ఎలిమినేషన్ క్యాపిటలిజం, అందుకని అన్నారు క్యాపిటలిజాన్ని కంప్లీట్ గా వ్యతిరేకత ఉండేది. క్యాపిటలిస్ట్ సొసైటీ అనేది ఉండకూడదు, సోషలిస్ట్ సొసైటీ ఉండాలంటే ఈక్వలైజ్డ్ సొసైటీ. కానీ క్యాపిటలిస్ట్ సొసైటీలో ఉంటుందంటే వేరియేషన్స్ అనేవి ఉంటాయి, కాబట్టి కంప్లీట్లీ అవాయిడింగ్ ద క్యాపిటలిస్ట్. అలాగనే కాంపిటీషన్స్ ఉండాలి, ఎలిమినేషన్ ఆఫ్ కాంపిటీషన్స్. సోషలిజం అపోజెస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కాంపిటీషన్స్, అంటే అపోజ్ ద కాంపిటీషన్స్ అనేవి అపోజ్ చేస్తూ ఉండాలి. Free competition in economic matters leads to the adopt immoral methods over the production and the distribution. The main sufferer in this system of the competition is the poor worker. In order to get more profits, the capitalist will be able to immunize only the wages that ought to be given to the workers. Only ఏం చేస్తారు ఇక్కడ? వర్కర్స్ కాంపిటీషన్ అనగానే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు, మనం ఎక్కువ చేస్తారు. ఈ కాంపిటీషన్ సొసైటీ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? వర్కర్స్ తాలూకా వేజెస్ అనేది మాత్రమే అవుతారు. ఇక్కడ క్యాపిటలిస్టులు ఏం చేస్తారు? కంపల్సరీ ప్రాఫిట్స్ అనేవి వాళ్ళకి రావడం జరుగుతుంది, ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి. అంటే అప్పుడు వచ్చేటప్పుడు ప్రాఫిట్స్ రావడంతో ఏమవుతుంది? కంపల్సరీ వేరియేషన్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ ఈక్వలైజ్డ్ సొసైటీ అనేది కనిపించదు. అందుకని అలాగనే ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడే క్యాపిటలిస్టుల దగ్గర ఏమవుతుంది? కంపల్సరీ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రిచెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నారు. మనకి ఇండియాకే తీసుకునే అదానీ గ్రూప్స్ కానీ, అలాగే అంబానీ గ్రూప్స్ కానీ, అంటే రిలయన్స్ గ్రూప్స్ సంబంధించి కానీ, అలాగే బజాజ్ గ్రూప్స్ కానీ, టాటా గ్రూప్స్ సంబంధించి కానీ, వీళ్ళందరూ ఏంటి? క్యాపిటలిస్టులే. ఇదర్ ఆల్ మెంబర్స్ ఆర్ క్యాపిటలిస్ట్. వీళ్ళందరూ క్యాపిటలిస్టులే. అంటే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు సొసైటీతో ఈక్వలైజేషన్ ఉండరు.
ఏదంటే ఒక ప్రోడక్ట్ పెట్టారు అని అంటే దాని కారణం ఏంటి? దానివల్ల కంపల్సరీ వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి. బెనిఫిట్స్ రాకపోతే దాన్ని ఏం చేస్తారు? అవాయిడ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ ప్రాపర్టీ అనే దాన్ని ఎలిమినేట్ చేయాలి. ప్రైవేట్ ప్రాపర్టీ అని ఉండకూడదు. కమ్యూనిస్ట్ సొసైటీలో మనం చూస్తుంటాం ఇది కంప్లీట్ గా ఈక్వలైజ్డ్ గా ఉండాలి. సో ప్రాపర్టీ అంతా కూడా అందరికీ పనిచేయాలి. ప్రాపర్టీ అంతా అందరికి ఈక్వలైజ్డ్ ఉండాలి. అందరు కూడా ఇది ఈక్వలైజ్ చేస్తూ ఉండాలి. సోషలిజం ఎయిమ్స్ అట్ ది కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. అకార్డింగ్ టు సోషలిస్ట్, the institution of private property is the foundation of many economic evils like the capitalism and competitions. ఇక్కడ క్యాపిటలిస్ట్ సొసైటీలో ఏముంటది అని అంటే ప్రైవేట్ ప్రాపర్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు క్యాపిటలిస్ట్ సొసైటీలో. కానీ సోషలిస్ట్ సొసైటీలో ప్రైవేట్ ప్రాపర్టీని ఎలిమినేట్ చేయబడతాడు. అది నేషనలైజ్ చేయమంటాడు. ప్రైవేట్ ప్రాపర్టీ అంతా కూడా నేషనలైజ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఈక్వలైజ్డ్ సొసైటీగా ఉండాలి. ఈక్వలైజ్డ్ సొసైటీ. అందుకనే మనం చెప్పేటప్పుడు ఏముందంటే కంపల్సరీ ఎలిమినేషన్ ఆఫ్ క్యాపిటలిజం అనేది ఉండాలి. సోషలిజానికి సంబంధించిన ఫీచర్స్ లో మనం చెప్పుకుంటే ఎలిమినేషన్ ఆఫ్ క్యాపిటలిజం, ఎలిమినేషన్ ఆఫ్ కాంపిటీషన్స్, ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. అలాగనే మోర్ ఎంఫసిస్ ఇన్ సొసైటీ. సోషలిజం గివ్స్ ఏ మోర్ ఇంపార్టెన్స్ టు సొసైటీ దాన్ టు ద ఇండివిజువల్. చూసారా, సొసైటీలో ఒక్క వ్యక్తికే కాదు అందరికీ ప్రియారిటీ ఇవ్వాలి. ఇట్ ఇస్ నాట్ గివెన్ టు ప్రియారిటీ టు ద ఓన్లీ నాట్ ఇండివిజువల్ బట్ కంప్లీట్లీ సొసైటీ. సొసైటీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ సబార్డినేట్ ద ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్ టు ద హయ్యర్ ఇంట్రెస్ట్ టు ద సొసైటీ. అకార్డింగ్ టు దిస్ థియరీ, డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ రిక్వైర్స్ నథింగ్ టు అదర్ దాన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద స్టేబుల్ పార్ట్స్ ఆఫ్ ది సొసైటీ. అంటే ఇక్కడ కంప్లీట్ గా ఇట్ ఈస్ నాట్ ఏ కాన్సెప్ట్ ఆన్ ఇండివిజువల్ డెవలప్మెంట్. ఇక్కడ సొసైటీని దృష్టిలో పెట్టుకోవాలి. సోషలిజం అని అనగానే అక్కడ ఉంది సొసైటీకి సంబంధించింది. ఇట్ ఈస్ నాట్ ఏ సపోర్టెడ్ టు ద ఇండివిజువల్ డెవలప్మెంట్. ఇండివిజువల్ డెవలప్మెంట్ కాదు, మొత్తం సొసైటీకి సంబంధించింది. కాబట్టి మోర్ ఎంఫసిస్ ఆన్ సొసైటీ. ఈ ప్రియారిటీ ఫీచర్స్ మనం చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి. అందులోనే ఎలిమినేషన్ ఆఫ్ ది క్యాపిటలిజం అని అన్నారు, ఎలిమినేషన్ ఆఫ్ కాంపిటీషన్స్ అంటారు, ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు, మోర్ ఎంఫసిస్ ఆన్ సొసైటీ అని అన్నారు. అలాగనే నెక్స్ట్ ఏంటంటే సోషల్ కంట్రోల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్. సోషల్ కంట్రోల్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్, వీటి మీద కంప్లీట్ గా కంట్రోల్ అనేది ఉండాలి. ఎలా అంటే సోషలిస్ట్ ఆర్గ్యూడ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ బై ద సొసైటీ ఇట్ సెల్ఫ్. ఇట్ టెన్స్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇట్ రెగ్యులేట్స్ ద సోషల్ కంట్రోల్ ఆఫ్ ప్రొడక్షన్. సోషల్ కంట్రోల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కంప్లీట్ గా సొసైటీకి సంబంధించిన వరకు ఇక్కడ ఏం చేస్తారనంటే మీకు డిమాండ్ సప్లై థియరీ చెప్తారు. ఎకనామిక్స్ లో మీకు డిమాండ్ సప్లై ఉంటారు. సప్లై ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే డిమాండ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? డిమాండ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ప్రైస్ తగ్గినప్పుడు. ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువగా. ఇంకా ఆ వస్తువు తాలూకా అంటే ఏదైనా సరే మనం తీసుకుంటామో ఆ వస్తువు తాలూకా స్కేర్సిటీ ఉందనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే సప్లై తగ్గితే ఆటోమేటికల్లీ డిమాండ్ అనేది పెరుగుతుంది. సప్లై తక్కువగా ఉంటే ఎకనామిక్స్ లో మీకు అదే చెప్తున్నారు, సప్లై అనేది కంట్రోల్లో అంటే తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటికల్ గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రైస్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ధరలు అనేవి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రొడక్షన్ కంట్రోల్ అనేది చేస్తూ సొసైటీకి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ మెయిన్. ఇప్పుడు ఎవరు గాయత్రి చెప్పినట్టుగా ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ముందు కాన్సెప్ట్ అదే కదా, ఈక్వలైజ్డ్ సొసైటీ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి. ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ చేయాలి, ఎలిమినేషన్ ఆఫ్ కాంపిటీషన్స్ చేయాలి, ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ చేయాలి, ఎలిమినేషన్ ఆఫ్ క్యాపిటలిజం అనేది ఉండాలి. ఇవన్నీ కూడాను చేసేటప్పుడు ఏమవుతుంది? ఈక్వలైజ్డ్ సొసైటీ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ అనదర్ ఫీచర్ ఆఫ్ ది సోషలిజం. సోషలిజం కండెమ్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ప్రజెంట్ ఇన్ క్యాపిటలిస్ట్ సొసైటీ. క్యాపిటలిస్ట్ సొసైటీలో ఏమవుతాయంటే ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. క్యాపిటలిస్ట్ సొసైటీ హ్యావింగ్ ఇన్ఈక్వాలిటీస్, కంపల్సరీ వేరియేషన్స్ ఉంటాయి. మనం చెప్పవచ్చు ఈజీగానే. క్యాపిటలిస్ట్ లో ఎవరు ఉంటారు? ప్రియారిటీ ఎక్కువగా ఎవరికి వస్తుంది? క్యాపిటలిస్టులుగా ఉంటుంది. అక్కడ వర్కర్స్ ఎలాగ ఉంటారంటే
వాళ్ళ వర్కర్స్ వాళ్ళని ఓన్లీ డిపెండ్ అపాన్ ది వేజెస్ వరకు మాత్రమే. క్యాపిటలిస్ట్ వాళ్ళకి సంబంధించిన వరకు ఏముంది, వాళ్ళకి సంబంధించిన వరకును బెనిఫిట్స్ ని, లాభాలకు సంబంధించిన వరకు ప్రాఫిట్స్, వాళ్ళ ప్రాఫిట్స్ కోసమే చూసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో నుంచి వచ్చిన దాని నుంచే మనకేమవుతుందంటే, మనం సోషలిజాన్ని, దేర్ ఆర్ సెవరల్ స్కూల్స్ ఆఫ్ సోషలిజం, దే ఆర్ ది బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2. సోషలిజాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఏంటి, వాట్ ఆర్ ది ఎవల్యూషనరీ అండ్ how many types of socialism? Evolutionary అండ్ and రెవల్యూషనరీ. revolutionary అంటే 2 టైప్స్. ఎవల్యూషనరీ అని అనగానే డిఫరెంట్ ఉంది, రెవల్యూషనరీ అనగానే డిఫరెంట్ ఉంది. రెవల్యూషనరీ అనగానే ఏమవుతుంది, కంప్లీట్లీ ఎగనెస్ట్ తో కూడుకున్నది రెవల్యూషనరీ యాక్టివిటీ. చూసారా, సోషలిజం లోనే ఇవి ఉన్నాయి. రెవల్యూషనరీ నుంచి పుట్టుకొచ్చిందే కమ్యూనిజం. రెవల్యూషనరీ యాక్టివిటీ నుంచి, రెవల్యూషనరీ సోషలిజం నుంచి వచ్చిందే కమ్యూనిజం. ఎందుకంటే మనకి వ్యతిరేకత సాఫ్ట్ మెథడ్స్ ని, ఇప్పుడు చూడండి, మనకి ఇంతకు ముందు ఎలా ఉండదు, నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళందరూ ఏం చెప్పారు, పీస్ఫుల్ మెథడ్స్ ని వాడేవాళ్ళు. అందులో నేషనల్ సంబంధించిన వరకును, ఫ్రీడమ్ ఫైటర్స్ కి, అందులో కొంతమందికి అది ఇష్టం లేదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. పీస్ఫుల్ యాక్టివిటీస్ కంప్లీట్ గా అవాయిడ్ చేశారు. జస్ట్ లైక్ అదే లాల్ బాల్ పాల్ అని చెప్తున్నాం. లాలా లజపతి రాయ్ కానీ, బిపిన్ చంద్రపాల్ కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, వీళ్ళందరూ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది గాంధీ అండ్ నెహ్రూ వ్యూస్. వాళ్ళ తాలూకా ఆలోచన విధానానికి సంబంధించిన వరకు వాళ్ళ సాఫ్ట్ మెథడ్స్ కి వీళ్ళు వ్యతిరేకత ఉంటారు. వాళ్ళ సాఫ్ట్ మెథడ్స్ ని వీళ్ళు వ్యతిరేకించాలి పూర్తిగా. కాబట్టి ఇక్కడ సోషలిజం నుంచే ఒకటి పుట్టుకొచ్చింది. ఏంటి అని అంటే కమ్యూనిజం. కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ ని వ్యతిరేకత, అంటే సాఫ్ట్ మెథడ్స్ లో కాకుండా రెవల్యూషనరీ మెథడ్స్ లో ఎదుర్కోవటం ఇది. అందుకనే ఎవల్యూషనరీ సోషలిజాన్ని, రెవల్యూషనరీ సోషలిజాన్ని కూడా డివైడ్ చేశారు. ఎవల్యూషనరీ సోషలిస్ట్ బిలీవ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. ఎవల్యూషనరీ సోషలిస్ట్, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అడుగుతాడు, చాలా జాగ్రత్తగా మీరు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓన్ గా రాయొచ్చు. కాబట్టి దీని మీద కొంత ఐడియా ఉంటే బెస్ట్. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను, ఎగ్జామినేషన్ లో రాయించాను, అసైన్మెంట్ లో రాయించాను కూడా. ఇది అడుగుతాడు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లో కూడా ఇది ఉంది. ఎవల్యూషనరీ సోషలిస్ట్ బిలీవ్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ వైల్ ద రెవల్యూషనరీ సోషలిస్ట్ డిమాండ్ ఇమీడియట్ యాక్షన్. చూసారా, వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. గాంధీ గారు గట్ట పోయిన వాళ్ళు ఓన్లీ సాఫ్ట్ మెథడ్స్ ని యూజ్ చేసేవారు, గాంధీ నెహ్రూను. అంటే అది కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ నే, కానీ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ బై ద లాల్ బాల్ పాల్. వీళ్ళు కంప్లీట్ గా వ్యతిరేకించారు వాళ్ళు. అలాంటి మెథడ్స్ తో కూడుకున్నది ఏంటంటే వైల్ ద రెవల్యూషనరీ సోషలిస్ట్ డిమాండ్ ఇమీడియట్ యాక్షన్ త్రూ వైలెన్స్ ద్వారా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇందులో ఫేబియన్ సోషలిజం అండ్ గిల్డ్ సోషలిజం ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఎవల్యూషనరీ సోషలిజం. ఫేబియన్ అండ్ గిల్డ్, ఫేబియన్ గిల్డ్ రెండు కూడా ఎవల్యూషనరీకి వస్తాయి. ఇందులోకి వచ్చేది ఏంటి అని అంటే, రెవల్యూషనరీ మెథడ్స్ కి వచ్చేది ఏంటి అని అంటే, వైల్ ద సిండికలిజం అండ్ మార్క్సిజం ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రెవల్యూషనరీ సోషలిజం. సిండికలిజం అండ్ కమ్యూనిజం, అదే మార్క్సిజాన్ని కమ్యూనిజం అని కూడా అంటారు. అంటే సోషలిజం నుంచే ఇది పుట్టుకొచ్చేసింది. సోషలిజం నుంచే వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ రెవల్యూషనరీ మెథడ్ ఏది అని అంటే, సోషలిజంలో రెవల్యూషనరీ మెథడ్ ని కమ్యూనిజం గా మనం చెప్పుకుంటాం. ఇందులో ఫేబియన్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫేబియన్ సోషలిజం వాజ్ డెవలప్డ్ ఇన్ ద ఇంగ్లాండ్ బై ఫేబియన్ సొసైటీ ఇన్ 1884. What is the importance of 1885? What is the importance of 1885? గాయత్రి, మీరు ఎవరు చెప్పొద్దు, అదర్ స్టూడెంట్స్ మాట్లాడమని. మిగతా వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్. ఎవరమ్మా? చాందిని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, INC, ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్. Who is the first president of INC? Who is the first president? Indian National Congress. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? వాయిస్ నుంచి ఒకటి చెప్పు. ఎవరమ్మా? కాదు.
కాదు. ఏవో హ్యూమ్ అని చెప్పావు నువ్వు, కరెక్టే. ఏవో హ్యూమ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏవో హ్యూమ్? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయనే WC బెనర్జీ సార్. ఎస్ కరెక్ట్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఆయన యాక్చువల్ గా ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే, ఈ తాలూకా పేరుని తీసుకొచ్చిందే ఎవరు అని అంటే అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్. 1885లో ఆయన తీసుకొచ్చింది. తర్వాత దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చారు మన ఇండియాకి సంబంధించిన గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ, వీళ్ళు అందరూ తీసుకొచ్చారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమేష్ చంద్ర బెనర్జీ, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ గా తీసుకున్నాం. అంటే ఇక్కడ 1884లో ఫేబియన్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడంటే ఇంగ్లాండ్ లో. ఇట్ రికార్డ్స్ ది ట్రాన్సిషన్ ఫ్రమ్ ద క్యాపిటలిజం టు సోషలిజం యాజ్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. నెమ్మదిగా క్యాపిటలిస్ట్ సొసైటీ ఉంటుంది. ఇంగ్లాండ్ కానీ ఎక్కడ కానీ మనం చూసుకుంటే ఎక్కువగా క్యాపిటలిస్టులే ఉంటారు. దాని నుంచి సోషలిస్ట్ సొసైటీలోకి నెమ్మదిగా మార్చాలి. అలాగే ఇట్ రిజెక్టెడ్ మార్క్సియన్ థియరీ ఆఫ్ ది సర్ప్లస్ వాల్యూ అండ్ క్లాస్ వార్. వీళ్ళు ఎక్కువగా వ్యతిరేకించేది ఏంటంటే ఇట్ రిజెక్టెడ్ మార్క్సియన్ సొసైటీ సంబంధించిన వరకును సర్ప్లస్ వాల్యూ ఉంది, క్లాస్ వార్, ఈ రెండింటిని వీళ్ళు వ్యతిరేకించారు. ఫేబియన్ సొసైటీ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇట్ స్టాండ్ ఫర్ ది సోషలైజేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ by the peaceful use of the existing economic and political agencies. It uses the democratic states as an instrument of the systematic social reforms, maintains the social reforms. It believes in the emancipations of the means of the production from the private ownership. It encourages the universal education for the liberation of the working classes. It hopes that the spread of the socialist ideas would be automatically and gradually transform the capitalism to socialism. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఫేబియన్ సొసైటీది క్యాపిటలిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు. ఆ క్యాపిటలిస్ట్ సొసైటీని మనం మార్చాలనుకుంటే ఎలా మార్చాలి? నెమ్మదిగా, స్లోలీ ఇంజెక్ట్ చేయాలి. జస్ట్ గ్రాడ్యువల్లీ చేంజ్ ఫ్రమ్ క్యాపిటలిజం టు సోషలిజం. దాన్ని అలాగే నెమ్మదిగా మార్పు తీసుకురావాలి. ఒకేసారి తీసుకొచ్చాం అనుకోండి, చేంజ్ తీసుకొచ్చామని దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్రాడ్యువల్గా ఒక పేషెంట్ మందులు నెమ్మదిగా తగ్గించాలంటే రికవరీ అవుతుంది. ఒకేసారి మెడిసిన్స్ ఎక్కువగా ఇచ్చేసారనుకోండి, వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలాగనే ఇక్కడ కూడా ఏమవుతుంది? గ్రాడ్యువల్లీ చేంజెస్ క్యాపిటలిస్ట్ యాక్టివిటీస్ నుంచి సోషలిస్ట్ యాక్టివిటీలోకి నెమ్మదిగా మార్చారు. మారటం వల్ల ఏమైంది అని అంటే ఫేబియన్ సొసైటీగా 1884లో ఇది ఇంగ్లాండ్లో కంటిన్యూ జరిగింది. తర్వాతను ఇందులో ఉండే ఎవల్యూషనరీ మెథడ్లో ఇంకొకటి కూడా ఉంది, గిల్డ్ సోషలిజం అనేది. గిల్డ్ సోషలిజం ది పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్. అంటే ప్రొడక్షన్ చేసేది వాళ్ళు అండ్ వర్కర్స్, వాళ్ళిద్దరి మధ్యన పార్ట్నర్షిప్ సంబంధించింది గిల్డ్ సోషలిజం. అంటే వర్కర్స్ కి ఓనర్స్ కి మధ్యనంది. ద ఫాలోయింగ్ ఆఫ్ దిస్, దీనిలోనే ఏముంది అని అంటే గిల్డ్ సోషలిజం ఇస్ ఆపోజిట్ టు క్యాపిటలిస్ట్ మెథడ్స్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్. చూసారా, ఎక్స్ప్లాయిటేషన్, క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇది వ్యతిరేకించారు గిల్డ్ వాళ్ళు. క్యాపిటలిస్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కిల్స్ వర్కర్స్ ఇనిషియేటివ్. క్యాపిటలిస్టులు అనే వాళ్ళే వర్కర్స్ ఎక్కువగా చూడరు, వర్కర్స్ ప్రియారిటీ ఉండదు. అంటే క్యాపిటలిస్ట్ నాట్ గివెన్ టు కంప్లీట్ వేజెస్ టు ద వర్కర్స్, నాట్ ఫాలో ద మినిమం టైమింగ్స్. వాళ్ళకి మినిమం టైమింగ్స్ కానీ వేజెస్ కానీ అన్నీ ఏమీ ఉండదు. వాళ్ళ తాలూకా వెల్ఫేర్ అనేది చూడరు క్యాపిటలిస్ట్ సంబంధించిన. వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఓన్లీ ఇంప్రూవ్ ద ప్రాఫిట్స్. వాడి వర్కర్ ఏవైపోయినా వాళ్ళకి అనవసరం. కావాల్సిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే మెయిన్లీ ఇంప్రూవింగ్ ద ప్రొడక్షన్ అండ్ ఆల్సో గాట్ ఏ ప్రాఫిట్స్ మాత్రమే వాళ్ళకి కావాలి. అలాగే క్యాపిటలిస్ట్ వేజ్ సిస్టమ్ ప్రమోట్స్ సోషల్ ఇంజస్టిస్. గిల్డ్ సోషలిజం ప్లీడ్స్ ఫర్ ది వర్కర్ షేర్ ఇన్ ద ప్రొడక్షన్. గిల్డ్ సోషలిజం వాంట్స్ టు ద పొలిటికల్ డెమోక్రసీ టు బి ద రిప్లేస్డ్ బై ది ఫంక్షనల్ డెమోక్రసీ. ఫంక్షనల్ డెమోక్రసీకి ఇది మారాలి. గిల్డ్ సోషలిజం ఇస్ అపోజిట్ టు క్యాపిటలిస్ట్ డెమోక్రసీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సోషలిస్ట్ అంటే ఇది కంప్లీట్లీ ఎగనెస్ట్. అంటే మన ఫేబియన్ సొసైటీలో చెప్పుకున్నదే, క్యాపిటలిస్ట్ సొసైటీని కూడా ఇది కంప్లీట్ వ్యతిరేకించేది. గిల్డ్ సోషలిజం డిమాండ్స్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ ఆన్ ఫంక్షనల్ బేసిస్. రీఆర్గనైజేషన్ ఆఫ్ ద సొసైటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షనల్ సొసైటీ. ఫంక్షనల్ సొసైటీని బేస్ చేసుకుని అన్ని చేయడం. అలాగే గిల్డ్ సోషలిజం ఇస్ నాట్ బేసికలీ అపోజిట్ టు ద స్టేట్, బట్ ఇట్ వాంట్స్ ద వర్కర్స్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. వాళ్ళకి సంబంధించిన వర్క్ ఏంటి అని అంటే ఇట్స్ వాంట్స్ ద వర్కర్స్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్స్. ఏ గిల్డ్ ఈజ్ ఎ ట్రేడ్ యూనియన్. గిల్డ్ అనగానే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి.
వాటికి సంబంధించిన వర్కర్స్ సంబంధించిన దేర్ ఆర్ ఏ లోకల్ గిల్డ్స్. వర్కర్స్ ఆర్ ది అల్టిమేట్లీ ఆర్గనైజ్ ఇంటూ ఏ నేషనల్ ఇండస్ట్రియల్ గిల్డ్. ఏ గిల్డ్ ఈజ్ ఎ ట్రేడ్ యూనియన్. అంటే గిల్డ్ సొసైటీ అని అనగానే మనం ఏంటంటే గిల్డ్ సోషలిజం అనగానే మెయిన్లీ ప్రియారిటీ గివెన్ టు ద వర్కర్స్. మెయిన్లీ ప్రియారిటీ గివెన్ టు ద వర్కర్స్. ఇక్కడ వర్కర్స్ తాలూకు సంబంధించిన వెల్ఫేరే మెయిన్ ఇంపార్టెంట్. వర్కర్స్ తాలూకా వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళ మీదనే మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయటం, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని చూడటం. అందుకని ఎవల్యూషనరీ కాన్సెప్ట్ లో మనం 2 types లో మనం తీసుకున్నాం. ఒకటి రెవల్యూషనరీ, ఒకటి గిల్డ్ సోషలిజం అంటే చెప్పుకున్నాం. రెండవది ఫేబియన్ సొసైటీ అనేది చెప్పాం. ఒకటి గిల్డ్ అనేది, రెండవది ఫేబియన్ సొసైటీ అని చెప్పుకున్నాం. అలాగనే రెవల్యూషనరీ యాక్టివిటీస్ లో తీసుకున్నా కూడా మనం చెప్పుకున్నాం సిండికలిజం అండ్ ఆల్సో ఏ సిండికలిజం అండ్ అనదర్ వన్ మార్క్సిజం. మార్క్సిజం అదే దట్ ఇస్ కాల్డ్ as a కమ్యూనిజం. మార్క్సిజం అన్నా కమ్యూనిజం అన్నా ఒకటే. మీకు ఎవరు అడిగినా కూడా ఏమవుతుంది, మార్క్స్ ఎక్స్ప్లెయిన్ ద థియరీ, ఇట్ ఈస్ కాల్డ్ as a మార్క్సిజం. కార్ల్ మార్క్స్ చేశాడు కాబట్టి అది దానికి సంబంధించిన మార్క్సిజం అని చెప్పుకుంటాం. అదే కమ్యూనిస్ట్ సంబంధించి కాబట్టి కమ్యూనిస్ట్ థియరీగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక సిండికలిజం లో కూడా మనకి ఏమవుతుంది, సిండికలిజం అని అనగానే అంటే మీకు ఇందులో కొంతమందికి ఏమవుతుంది అంటే మార్క్సిజం అని అనగానే అంటే కమ్యూనిజం అనగానే సోషలిజం అనగానే వేరియేషన్స్ కనిపిస్తాయి. అంటే వేరియేషన్స్ ఎలాగొస్తాయి అంటే సాఫ్ట్ మెథడ్స్, రెవల్యూషనరీ మెథడ్స్, కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, రెవల్యూషనరీ మెథడ్స్, అంతే తేడా, డిఫరెన్స్. కానీ మిగతా కాన్సెప్ట్ అంతా ఈక్వల్. కాన్సెప్ట్ లో వాళ్ళు ఏం చేస్తారు, ఈక్వలైజ్డ్ సొసైటీ మాత్రమే ఉంటుంది. సార్ ఇప్పుడు చెప్పండి దీని మీద. ఓకే సార్, ఇప్పుడు కమ్యూనిజం లో కదా సార్ మార్క్సిజం ఉన్న లెనినిజం కూడా వస్తుంది రైట్. కమ్యూనిజం అని అంటే నీకు మార్క్సిజం అన్నా కమ్యూనిజం అన్నా లెనిన్ అనేవాడు ఏంటంటే మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్ట్ యాక్టివిటీస్ ఫాలో అయ్యాడు కాబట్టి లెనినిజం. మార్క్సిజం అని అనగానే మార్క్స్ అంటే కార్ల్ మార్క్స్ దాన్ని అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి మార్క్సిజం చెప్తారు. అదే దట్స్ కాల్డ్ as లెనినిజం. కానీ లెనినిజం అని అంటే లెనిన్ అనేది ఈ కాన్సెప్ట్ ఫాలో అయ్యాడు అండ్ ఆల్సో గివింగ్ ద సమ్ ఇన్స్ట్రక్షన్స్. లెనిన్ అనగానే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఇదంతా ఈక్వలే. కానీ లెనిన్ అనేది ఆయన వ్యూస్ అని చెప్పాడు. కానీ మార్క్సిజం కమ్యూనిజం అనేది ఒకటే. ఈ రెండింటితో ఈక్వల్ తో కూడుకున్నది ఏంటంటే లెనినిజమే. కానీ లెనిన్ అనేవాడు చెప్పాడు కాబట్టి లెనినిజం అని వస్తుంది. అర్థమవుతుందా? అర్థమైంది సార్. లెనిన్ అని చెప్పాడు కాబట్టి మార్క్సిజం థియరీ అని అనగానే యాక్చువల్ గా నువ్వు అంటే కార్ల్ మార్క్స్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు వెన్ విల్ ద ఇంట్రడ్యూసింగ్ ద కమ్యూనిస్ట్ థియరీ, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు ఈయన మార్క్సిజం థియరీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు? వెన్ విల్ ద ఇంట్రడ్యూసింగ్ ద కమ్యూనిజం, మార్క్సిస్ట్ థియరీస్ సంబంధించిన వరకును ఈ మార్క్సిజం అనేది ఇప్పుడు మనకు వచ్చింది. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ అంటే కార్ల్ మార్క్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ ఇంకెనదర్ బుక్ ఇంకోటి ఉంది ఆయనకి ఇంపార్టెంట్ అది. ఇంకోటి ఇదమ్మా ధార్మిక ఏంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పింది అమ్మాయి. ఇంకోటి ఏంటి మార్క్స్ రాసిన పుస్తకాల్లో ఇంకో పుస్తకం ఏంటి? వాట్ ఇస్ అనదర్ బుక్? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ క్యాపిటల్ వాల్యూమ్ సార్. క్యాపిటల్ వాల్యూమ్ ఐ థింక్ సార్. కాదు, అది కాదు, ఇంకా ఇంపార్టెంట్ అది చెప్పాలి. ఐడియా లేకపోవడం తెలియాలి. ఇది ఎప్పుడో ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఇది దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ దాస్ క్యాపిటల్. ఇది ఇప్పుడు ఏ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? 48. ఎస్ కరెక్ట్.
1848 ఇవి బాగా ఇంపార్టెంట్ గా మీరు బాగా చేసుకోవాలి. నేను ఎందుకు మిమ్మల్ని మధ్య మధ్యలో నేను ఇవి అడుగుతున్నానంటే ఇవి ఇంపార్టెంట్. ఇవి ప్రతి దానిలోనే మీకు వస్తాయి. మీ లా డిగ్రీ అయిన తర్వాత జరిగే బార్ కాన్సెప్ట్లు కానీ తర్వాత మీకు ప్రతి దానికి ఇది అడుగుతూ ఉంటాడు. నేను అందుకనే 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే థర్డ్ ఇయర్ పూర్తి అయిన తర్వాత మరి పొలిటికల్ సైన్స్ ఉండదు. తర్వాత అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడైనా ఈ పుస్తకం ఒకసారి తీశారనుకోండి, జస్ట్ ఓన్లీ రిమైండర్లోకి వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఒకసారి ఐడియా గుర్తుపెట్టుకోవడంలో తప్పలేదు. అలాగే సిండికాలిజం అనగానే ఇక్కడికి వచ్చేది ఏంటి అని అంటే, సిండికేట్ మీన్స్ ఏ ట్రేడ్ యూనియన్. సిండికేట్ ట్రేడ్ యూనియన్ అనమాట. ఫ్రాన్స్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది సిండికాలిజం. ఫేబియన్ సొసైటీ ఎక్కడ బర్త్ ప్లేస్? ఫేబియన్ సొసైటీ ఇంగ్లాండ్. అదే సిండికాలిజం వచ్చేటప్పటికి ఎక్కడంటే ఫ్రాన్స్. ఇందులో సిండికాలిజం ఎయిమ్స్ ద డిస్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాపిటలిజం అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కంట్రోల్ ఓవర్ ఇండస్ట్రీ. కంప్లీట్ గా ఇక్కడ కూడా మన సిండికాలిజంలో కూడా చెప్పుకునేది అంటే క్యాపిటలిస్ట్ కంట్రోల్ చేయటం. ఇక్కడ మిగతా సంబంధించిన వర్కర్స్ గా ప్రియారిటీ ఇవ్వడం. మన కమ్యూనిజంలో మనం చెప్పుకుంటాం, యాక్చువల్ గా క్యాపిటలిస్ట్ సొసైటీలో ఏం చేస్తారు, ప్రాఫిట్స్ వస్తే ఏం చేస్తాడు, జస్ట్ ఓన్లీ ఏం చేస్తారంటే వర్కర్స్ వాళ్ళు వేజెస్ ఇచ్చేస్తాడు తప్ప ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు. బట్ కమ్యూనిస్ట్ సొసైటీలో ఏమవుతుంది, ఇది కమ్యూనిస్ట్ సొసైటీ ప్రాఫిట్స్ చేస్తారు సార్. ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఆయనకి సంబంధించిన వరకు పెట్టుబడి పెట్టిన వాటిలో కొంత మాత్రం ఎంతో కొంత ఉంచుకొని రిమైనింగ్ అమౌంట్ అంతా కూడాను షేర్ చేస్తారు. అందుకని ఇప్పుడు చూడండి, మనకి ఎంప్లాయీస్ సంబంధించిన వరకును వాళ్ళకి బోనస్ రూపంలో ఇస్తుంటారు ప్రాఫిట్స్. రైల్వే వాళ్ళు గట్టని ఇప్పటికి కూడా ట్రేడ్ యూనియన్ సంబంధించిన వరకు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇంకా బోనస్ అంటే అర్థం ఏంటి అంటే అందులో వచ్చిన ప్రాఫిట్స్, అవి ఆ ప్రాఫిట్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అది కమ్యూనిస్ట్ అంటే మనది కాదు కదా సార్, కమ్యూనిజం కాదు కదా అని అంటే మనం కొన్ని దానిలో కొంతవరకు మనకు ఉన్నాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు వర్కర్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాడి ప్రొడక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. వేజెస్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ చేశారనుకోండి, వేజెస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేశారనుకోండి, దెన్ ఇంప్రూవ్ ఇన్ ద ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మన ఇండియాలో ఎందుకంటే అవర్లీ ఎక్కువగా అవుతుంటాయి, వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వేజెస్ అనేది తక్కువగా ఉంటాయి. వాళ్ళకి స్కిల్స్ ఉన్నా సరే వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ వేజెస్. అందుకనే దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ది ఫారిన్ కంట్రీస్. ఎక్కువగా అక్కడ వెళ్ళిపోవడానికి రీజన్ అదే, వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ స్కిల్స్ ని ఇండియాలో యూజ్ చేయకుండా అదే ఫారిన్ కంట్రీస్ లో యూటిలైజ్ చేసుకోవడానికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు అది పే చేస్తున్నారు. పేయింగ్ స్కేల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వటం వలన. అలాగనే ప్రొడక్షన్ అనేది పెంచుకోవాలి అని అంటే ఏమవుతుందంటే వర్కర్స్ ని కూడా మనం ఈక్వలైజ్ చేయగలగాలి. వర్కింగ్ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వరకు ప్రాఫిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయగలిగినప్పుడు ఆటోమేటికలీ improve the production. Syndicalism believes in direct action to overthrow the capitalism by the trade unions. Strike is the most important of the syndicalist methods of the direct action. Strike ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ వాళ్ళు తీసుకోవాలి అని అంటే కంపల్సరీ స్ట్రైక్ అనేది మెథడ్ ని యూజ్ చేస్తారు. అలాగే సిండికలిజం వాంట్స్ టు డిస్ట్రాయ్ ద స్టేట్ సిన్స్ ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఏ క్యాపిటలిజం ఇన్స్టిట్యూషన్. క్యాపిటలిస్ట్ ఇన్స్టిట్యూషన్ మీద ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకతే. సిండికలిజం ఈజ్ అపోజిట్ టు పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద పాలిటిక్స్ సిన్స్ పాలిటిక్స్ డిస్ట్రాయ్ దేర్ యూనిటీ. పాలిటిక్స్ అనే దాన్ని ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేది కంప్లీట్ గా వ్యతిరేకిస్తారు. కంప్లీట్లీ అపోజ్ ద పాలిటిక్స్ ఇన్ ద ట్రేడ్ యూనియన్స్. కానీ రీసెంట్లీ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వింగ్ ద ట్రేడ్ యూనియన్స్. Syndicalism has no faith in the parliamentary democracy since it cannot protect the interests of the working classes. మెయిన్లీ ప్రొటెక్షన్ ఎవరిది చేయాలి అని అంటే వర్కింగ్ క్లాసెస్ ప్రొటెక్షన్, వర్కర్స్ సంబంధించింది వాళ్ళ ప్రొటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సిండికలిజం. అందుకనే సిండికలిజం ట్రేడ్ యూనియన్ సంబంధించింది అని చెప్పుకుంటాం. అలాగే మార్క్సిజానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మార్క్సిజం అనగానే కంప్లీట్ డిఫరెంట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది కూడా ఈక్వలిజమే, ఈక్వలైజేషన్ తో కూడా, కానీ బట్ యూజింగ్ ద రెవల్యూషనరీ మెథడ్స్. వాళ్ళు స్ట్రైక్ చేస్తారు, కామ్ గా కూర్చునేది అనుకున్నాండి. వీళ్ళు ఏం చేస్తారు, స్ట్రైక్ చేస్తూ రెవల్యూషనరీ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. అంటే రెవల్యూషనరీ యాక్టివిటీ ద్వారా వాళ్ళు సాధిస్తామని అనుకుంటారు. అంటే దట్ మార్క్సిస్ట్ లీడర్స్ ఆర్ ఓన్లీ ఫాలో ద రెవల్యూషనరీ మెథడ్స్. అంటే వాళ్ళు రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ డిఫరెన్సియేషన్ బిట్వీన్ ద కమ్యూనిజం అండ్ సోషలిజం.
కమ్యూనిజం అనేదాన్ని మనం ఇంకో పార్ట్లో చెప్దాం. సోషలిజంకి వచ్చేటప్పటికి రెవల్యూషనరీ వచ్చింది. ఎవల్యూషనరీలో ఫేబియన్ అండ్ గిల్డ్ అనేది తీసుకున్నాం. అలాగే రెవల్యూషనరీకి వచ్చేటప్పటికి రెవల్యూషనరీ మెథడ్స్ ఏంటి? వాట్ ఆర్ ది రెవల్యూషనరీ సోషలిజం? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెవల్యూషనరీ సోషలిజం? రెవల్యూషనరీ సోషలిజంలో ఉన్నాయి 2 టైప్స్, అవి కూడా సిండికలిజం అండ్ కమ్యూనిజం. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మిగతా అందరూ వింటున్నారా? సైలెంట్ గా ఉన్నారు. సార్ గాయత్రి నాకు రోజు రెస్పాండ్ అవుతుంటది. అలాగే అరుణ్ అనురాగ్ సార్ పేరు. అనురాగా? ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పిన వాటిలో సిలబస్ లో నీకు అంతా కూడా ఇది ఉందా? యు అండర్స్టూడ్ ఆల్ టాపిక్స్? అందులో ఏమైనా డిఫికల్ట్ ఏమైనా ఉందా? ఇంకేమైనా నీకు అర్థం అని కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నది అంటే నీకేమైనా డౌట్స్ ఉన్నది ఏమైనా ఉందా? లేదు సార్, లేదు. అలాగే అరుణ నీకేంటమ్మా ఇప్పటి వరకు చెప్పిన వాటిలో టాపిక్స్ లో మనం పార్ట్ ఏ కానీ పార్ట్ బి కానీ చెప్తున్నాం. అంటే ఇండియన్ పార్లమెంటరీ అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ కానీ, అలాగే పొలిటికల్ అంటే ఈ ఏన్షియంట్ పొలిటికల్ థింకర్స్ సంబంధించిన వరకు థీరీస్ అన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. సోషల్ కాంట్రాక్ట్ థీరీస్ కానీ ఇవన్నీ కూడా నీకు ఐడియా పర్వాలేదా? నీకు వాటి మీద అంటే కొంతవరకు ఐడియా ఉందా? కొద్దిగా చదువుకుంటే మనం పర్వాలేదు, ఇంప్రూవ్ చేసుకోగలం ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, పర్వాలేదు సార్. చదివితే అదే డౌట్స్ ఏం లేదు. భాగ్యశ్రీ ఎస్ సార్. నీకు అర్థం అవుతుంది ఇందులో ఏమైనా టాపిక్స్, ఏమైనా డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయా? ఇంకా అర్థమవుతుంది సార్, కాకపోతే నువ్వు ఒక్కసారి రివైజ్ చేస్తూ అందులో డిఫికల్టీ ఏదైనా ఉన్నది మార్క్ చేసుకుని నాకు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని అడుగుతూ ఉండు. అది ఒక క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చాందని నువ్వు నాతో నా క్లాస్ లో రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు పర్వాలేదు చెప్తున్నావు కదా మధ్య మధ్యలో. అలాగే ధనలక్ష్మి ఏమా ధన అని ఉంది, ఎవరో మరి సార్. ఎవరు? ధనలక్ష్మినా నీ పేరు? అవును సార్. నీకు ఇప్పటి వరకు పొలిటికల్ సైన్స్ సంబంధించిన వరకు పొలిటికల్ ఆర్గనైజేషన్ నీకు బాగా అంటే తెలిసిందా? లేదంటే అంతకుముందు ప్రీవియస్ టాపిక్స్ లో ఉన్నాయి కదా ఇంకోటి ఏదది 1 minute ఒకసారి, అది పొలిటికల్ థియరీ ఉందా? పొలిటికల్ ఆర్గనైజేషన్, పొలిటికల్ థియరీ అనేది ఉంది. థియరీస్ అని ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సోవర్నిటీ కానీ, లిబరలిజం కానీ, కమ్యూనిజం కానీ, సోషలిజం కానీ ఉంది. వీటన్నిటిలో నీకు ఏది ఈజీగా అనిపించేది? ఏది? అవును సార్. ఏది ఈజీ అనిపిస్తుంది? పొలిటికల్ ఆర్గనైజేషన్, పొలిటికల్ థియరీసా? థియరీ సార్. థియరీ, పొలిటికల్ థియరీస్. అలాగే ధార్మిక ఫాలో అవుతున్నావు నేను? ఎస్ సార్. నువ్వే గ్రూప్ అడ్మిన్ కాబట్టి నువ్వు ఫాలో అవ్వాలి మెయిన్. ఓకే సార్. ఎందుకంటే ఈ మార్క్స్ అన్ని కూడా కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ దీనిలో గ్యారెంటీ మంచి మార్క్స్ వస్తాయి. గాయత్రి గుడ్ల గాయత్రి ఏమా ఎనీ డౌట్? గాయత్రి నేను ఒక్కొక్క టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాను మళ్ళీ నేను, ఎందుకంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, ఏం చదువుతున్నారు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పే మీ దగ్గర నుంచి నాకు వాయిస్ రావట్లా. హరిప్రియ, గాయత్రి అని అమ్మాయి, ఈ అమ్మాయి అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి. గాయత్రి అవట్లా. అలాగే హరిప్రియ సార్. యు అండర్స్టూడ్ ఆల్ టాపిక్స్? మీరు చెప్పిన అర్థమయ్యేది సార్. అంటే ఇప్పుడు ఇది కాకుండా నీకు పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది, పొలిటికల్ థియరీ ఉంది. దానిలో నీకు ఏది ఈజీగా ఉంది? పొలిటికల్ థియరీయా, పొలిటికల్ ఆర్గనైజేషన్? పొలిటికల్ థియరీ సార్. పొలిటికల్ థియరీస్. అలాగే జోష్న, ఇప్పటి వరకు నీకు చదువుతున్నావా? అది ప్రిపేర్ అవుతున్నావా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మార్క్ చేసుకోమా. అవి ఉంటే నాకు మళ్ళీ రివైజ్ చేస్తాను, నేను చెప్తాను.
ఓకే సార్. అలాగే లక్ష్మీరెడ్డి. సార్ ఎస్. ఏమా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నేను చదువుతున్నావా? పొలిటికల్ ఆర్గనైజేషన్, పొలిటికల్ థియరీ రెండు ఉన్నాయి. అందుకనే నేను ఏంటంటే పొలిటికల్ థియరీ అనేది కొద్దిగా చిన్నది, కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది ఈజీయే. యాక్చువల్ గా రెండు ప్రియారిటీ మీద మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు వాడు. కాబట్టి రెండింటిని బేస్ చేసుకుని చదవాలి. దీనిలోనే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగాలి. ఎందుకంటే మీరు కామ్గా సైలెంట్ గా ఉండిపోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. అలాగే నెక్స్ట్ స్పందన. ముత్యంగి స్పందన ఏనా? స్పందన ఏనమ్మా? గ్రీష్మ సార్. గ్రీష్మ నీ పేరు అంటే ఇది ఎవరిదో వేరే నేమ్ తో వచ్చింది అందుకు. అలాగే ఓకే ఓకే రైట్. నీ డౌట్స్ ఏం దీనికి సంబంధించిన వరకు పొలిటికల్ సైన్స్ మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మీరు రివైజ్ చేస్తూ అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను మళ్ళీ రివైజ్ చేస్తూ చెప్తూనే ఉన్నాను. ఒక్కొక్కటేను నేను అడుగుతాను. నేను మధ్యలో ఏదో ఒక రోజు నేను క్లాసులో మధ్య ఒక్కొక్క టాపిక్ గురించి నేను అడుగుతూ ఉంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. దెన్ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్. అలాగే బాల సౌజన్య. ఎలా ఉందా మన ఇక అంటే ఎనీ డౌట్స్ ఇన్ పొలిటికల్ థియరీ ఆర్ పొలిటికల్ ఆర్గనైజేషన్? నో సార్, అంటే చదివిన తర్వాత డౌట్స్ వస్తే అడుగుతాను సార్. నువ్వు చదవలేదన్నమాట, ఎంతవరకు స్టార్ట్ చేయలేదా? అంటే కొంచెమే చదివాను సార్, కంప్లీట్ గా చదవలేదు. చదవాలి. ఇప్పుడు ఎంత ఖాళీయే కదా, ఇంటి దగ్గర ఐడియల్ గానే ఉంటున్నారు కదా. ఒక్కొక్క టాపిక్ ఏదైనా సరే చిన్న టాపిక్ తీసుకోండి అంతే చాలు. రోజంతా ఏం చదివి అక్కర్లేదు. ఒక చిన్న టాపిక్ తీసుకుని దాని గురించి ఒక్కొక్కటి చదవండి. టైం ఉంది కాబట్టి. టైం లేకపోతే మీకు హంగామా అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు అయితే మీకు సెమిస్టర్ 2 months ఉండేది. కానీ ఇప్పుడు టైం ఇచ్చాడు కాబట్టి పర్వాలేదు, ప్రాబ్లమే లేదు. అలాగే నందిని రోజు నాకు రెస్పాండ్ అవుతుంది, నో ప్రాబ్లం. రేణుక ఏంటి అర్థమవుతుంది సార్ మీరు చెప్పింది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సార్ నేను సైన్స్ స్టూడెంట్ కదా సార్, అందుకని నేను మీకోసం అంటున్నాను. నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ గురించి నేను ఏమంటలేదు, ఎందుకంటే వాళ్ళకు వచ్చు. మీ సైన్స్ స్టూడెంట్స్ సంబంధం. అందుకనే నేను క్లాస్ లో ఉండేటప్పుడు కూడా చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళాను. మీకు రాలేదని ఏమి తెలుసు, మీకు అందులో ఏమైనా తెలియకపోతే ఇమీడియట్లీ ఎందుకంటే బైపీసీ అనేది అంటే మీరు ఈజీగా చెప్పేయగలరు, మీరు ఎంపీసీ బైపీసీ సంబంధించిన వరకు. కానీ ఆర్ట్స్ సంబంధించిన విషయాలు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యి ఉన్నారు, లా రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నువ్వు చదువుతూ ఏదైనా ఉంటే మార్క్ చేసుకో అక్కడ అండర్ లైన్ చేస్తాడా నేను చెప్తా. అలాగే స్వాతి ఒకటి స్వాతి ఇంకా పేరు ఏదో ఉంది. నేమ్ రావట్లా. అలాగే హేమంత్. హేమంత్ నీకు ఏంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి థియరీస్ ని కూడా చూడండి. ఎందుకంటే డిఫికల్ట్ గా ఉంటే థియరీసే. పొలిటికల్ ఆర్గనైజేషన్ పర్వాలేదు, ఎందుకంటే జనరల్ గా వెళ్ళిపోతుంటది. పొలిటికల్ థియరీస్ అనేవి కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటాయి. అది కొద్దిగా అంటే జాగ్రత్త అర్థం చేసుకుంటే ఈజీయే. ఆ టాపిక్స్ లాజిక్ గా అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సోషలిజం కమ్యూనిజం లాస్ట్ టైం నాకు అడిగింది నువ్వేనా? అడిగావు అప్పుడు సోషలిజం కమ్యూనిజం వేరియేషన్ అడిగింది నువ్వేనా? నేను కాదు సార్. నేను కాదు సార్. కాదు, నాకు ఎవరు అడిగారు అప్పుడు స్టార్టింగ్ లో ఆ వేరియేషన్ క్లియర్ గా. ఇప్పుడు ఎవరు? నేనే సార్ అడిగాను. ఎవరు నేమ్? అనురాగ్ సార్. అనురాగ్ అడిగావు. ఓకే రైట్. ఎందుకంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది చూసారా, గ్రాడ్యువల్ గా మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు మీకు అర్థం అవుతుంది క్లియర్ గాను. డిఫరెన్సియేషన్ బిట్వీన్ సోషలిజం అండ్ కమ్యూనిజం చెప్పడం వల్ల అందుకనే నేను క్లియర్ గా నేను చెప్తాను మీకు. ఎందుకనే చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఎందుకంటే కంగారు పడిపోయేదానికన్నా అదే థియరీ వస్తుంది, అది అందుకనే వెయిట్ చేసాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. రెవల్యూషనరీ అండ్ సాఫిస్టికల్ మెథడ్స్, కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అండ్ రెవల్యూషనరీ మెథడ్స్, ఆ రెండింటికి డిఫరెన్స్ అదే. కాబట్టి ఏదైనా డిఫరెన్స్, ఏదైనా మీకు ఏదైనా డిఫికల్ట్ అనిపిస్తే నాకు కొద్దిగా మార్క్ చేసుకుని అడగండి, పర్వాలేదు. ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ లో పెట్టుకుని అడిగినా నో ప్రాబ్లం. మీకు ఇక గ్రూప్ లో అడగడం కొద్దిగా దీనిగా ఉంటే నాకు సరే ఇలా కొద్దిగా మీరు చెప్పండి అని అంటే నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీరు పర్సనల్ గా చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ వాసవి.
ఎస్ సార్. నీకేంటి ఎనీ డౌట్? లేదు ఆల్రెడీ నీ స్టేటస్ దీనిలోనే లాయర్తోనే స్టార్ట్ అయినట్టుకున్నావు కదా. సార్. మంచిదే, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి అది సింబాలిక్ అంతే, డైరెక్ట్ గా మనం ఇవ్వాలి. ఆ ఎయిమ్స్ తో ఎలాగైతే దాన్ని యువర్ సక్సీడెడ్ ఇన్ యువర్ కెరియర్. అలాగే విక్టర్, ఏంటి విక్టర్ ఏంటి మాట్లాడలేదు, నువ్వేం డౌట్స్ అడగట్లేదు, ఏం చెప్పట్లేదు? విక్టర్, యు ఆర్ నాట్ రెస్పాండింగ్. అనురాగ్, నువ్వు అడుగుతున్నావు ఎవ్రీ టైం, నువ్వు నాకు రెస్పాండ్ అడుగుతున్నావు. పర్వాలేదు, నువ్వు ఆర్ట్ స్టూడెంట్వా నువ్వు అనురాగ్? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. నీకు అది టచ్ లో ఉంటాయి కాబట్టి పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవన్నీ ఇంటర్మీడియట్ లో చదువుకునే టాపిక్స్, డిగ్రీలో కూడా అది సేమ్, అది కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి ఎవరికి ఏదైనా సరే అందులో టాపిక్స్ లో కొన్ని డౌట్స్ ఉన్న ఎగ్జామినేషన్ దగ్గర పడవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ లో ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయితే బెస్ట్. ఇప్పటికైనా పుస్తకాలు తీయని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి, స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మంత్ అవ్వచ్చు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. ఓకే, సార్ విక్టర్ది మైక్ పని చేయట్లేదండి సార్, కంప్యూటర్ నుంచి లాగిన్ అవుతున్నాడు. ఓకే ఓకే, రైట్, నో ప్రాబ్లం. సరే అమ్మా, రైట్, సరే, ఓకే, థ్యాంక్ యూ. ఉంటుంది మీకు ఈ సెమిస్టర్ లో నో సార్. సోషియాలజీ ఉంటుందా? సెకండ్ సెమిస్టర్ సార్. సెకండ్ సెమిస్టర్ లో వస్తుంది, అది కూడా స్కోరింగే. సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఈ 3 స్కోరింగ్ సబ్జెక్ట్స్ థర్డ్ ఇయర్ వరకును. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇవే స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.